రెక్కలొచ్చిన గువ్వలు ఎగిరిపోయాయి, రెక్కలిచ్చిన గువ్వలు మిగిలిపోయాయి. మనిషి జీవితంలో మలిసంధ్య దురవస్థను తెలిపే దయనీయ వాక్యాలివే. వయసు మీద పడ్డం, వయోవృద్ధులు కావడం అనివార్య ప్రక్రియ. ఎవ్వరూ దీన్ని తప్పించుకోలేరు. సరే, వృద్ధులపైన, వృద్ధాశ్రమాలపైన బోల్డన్ని మానవీయ కథనాలు వస్తూనే ఉంటాయి. వాటిని కాస్త పక్కన పెడితే, మన ఇంట్లో వృద్ధులున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వారికి సురక్షితం, మనకు ఆనందం. ముసలి వాళ్ళు చిన్నపిల్లలతో సమానం. వయసు గడుస్తున్నా కొద్దీ వారు పరాధీనమవుతూ ఉంటారు. మనసు వద్దంటున్నా దేహం ఒకరి ఆసరా కోరుకుంటూనే ఉంటుంది. చాలా సందర్భాల్లో మర్చిపోతూ ఉంటారు. ప్రతి విషయం ఒకటికి 2 సార్లు అడుగుతుంటారు. వినికిడి శక్తి తగ్గుతుంటుంది. ఇలాంటి సమయంలోనే ఇంటిల్లిపాది వారిని పసిబిడ్డల్లా ఆదరంగా, ఆప్యాయంగా చూసుకోవాలి. నిత్యం ఓ కంట కనిపెడుతూనే వారికి సురక్షిత వాతావరణం కల్పించాలి. వయోవృద్ధులకు కంఫర్ట్ జోన్ చాలా ముఖ్యం. మీపై ఆధారపడకుండా వారి పనులు వారే చేసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో చిన్న ప్రమాదం జరిగినా ఇంటి వాతావరణాన్నే మార్చేస్తుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. ఇంట్లో వయసైన వాళ్ళుండే ప్రదేశంలో చక్కగా వెలుతురొచ్చే ఏర్పాటు చేయండి. ఒకవేళ అపార్ట్మెంట్లలో బయట నుంచి వెలుతురు వచ్చే వీలు లేకుంటే లైట్లు అమర్చండి. చీకటిగా లేదా మసకగా ఉంటే వాళ్ళు సరిగ్గా చూడలేరు. చూపు ఆనకపోతే ప్రమాదాలు జరిగే వీలుంది. సాధారణంగా వయసు మీద పడుతున్న కొద్దీ చూపు మందగిస్తుంది. వారు వెలుతురు లేకుంటే సరిగ్గా చూడలేరు. ఈ పరిస్థితి నుంచి వృద్ధుల్ని తప్పించాలంటే సరైన వెలుగు ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. వృద్ధులకు దైనందిన కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూమ్ అందుబాటులో ఉండాలి. ముసలి వాళ్లకు మోకాలి నొప్పులు అధికంగా ఉంటాయి. వారు కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. ఈ దైహిక పరిస్థితిని గమనించి తదనుగుణంగా బాత్రూమ్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇండియన్ టాయిలెట్ కాకుండా వెస్ట్రన్ కమోడ్లు ఉండాలి. వారు లేవడానికి అనుకూలంగా రూఫ్ నుంచి తాడు ఏర్పాటు చేయడం మరీ మంచిది. ఒకవేళ కమోడ్ పెట్టుకోలేని పరిస్థితి ఉంటే అలాంటి కుర్చీలు మార్కెట్లో దొరుకుతాయి, తీసుకురండి. గ్రాబ్ బార్లు పెట్టండి. సాధ్యమైనంత వరకు బాత్రూంలో తడి లేకుండా చూసుకోండి. టైల్స్ నున్నగా కాకుండా గ్రిప్ లైన్స్ ఉండాలి, లేదంటే త్వరగా కింద పడిపోతూ ఉంటారు. బాత్రూంలో కింద పడితే వాళ్ళు మరింత పరాధీనమవుతారు. ఇంటి తలుపులు కాస్త వెడల్పుగా ఉండాలి. వీల్ చైర్లు వాడేవారికి విశాలంగా ఉన్న ముఖద్వారాలు బాగుంటాయి. అప్పుడే వీల్ చైర్ సులువుగా వెళ్తుంది. కారిడార్ కూడా వెడల్పుగా ఉండాలి. వీల్ చైర్ వాడకపోయినా ఈ వసతి ఉండేలా చూసుకోవడం మంచిది. భవిష్యత్తులో అవసరం పడవచ్చు. సొంతిల్లు లేకుంటే ఇలాంటి వసతులున్న అద్దె ఇంటికి మారితే అందరికీ ఉపయోగంగా ఉంటుంది. పాత డోర్ నాబ్లు, తుప్పుపట్టి ఉండే తలుపులు తెరవడంలో ఇబ్బందిగా ఉంటుంది. కొత్త వాటిని లివర్లతో ఉన్న వాటిని బిగించుకోవడం మంచిది. ఒకవేళ స్లైడింగ్ పద్ధతి ఉంటే సులువుగా తెరిచేలా జాగ్రత్త వహించాలి. మెట్లు ఎగుడు దిగుడులా కాకుండా ఒకే సైజులో ఉంటే బాగుంటుంది. ఇంట్లోని అన్ని ఫ్లోర్లు ఒకే స్థాయిలో ఉండాలి. ఒక్కో ఫ్లోరు ఒక్కో ఎత్తులో ఉంటే వృద్ధులు నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. వీల్ చైర్ వాడడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. బహుళ అంతస్తులుంటే లిఫ్ట్ తప్పనిసరిగా ఉండాలి. 2 అంతస్తుల ఇల్లున్న లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. సొంతింటిలో ఉంటే ఈ మార్పులు వెంటనే చేయించుకోండి. నేలపై కార్పెట్లు లేకుంటే బాగుంటుంది. ఒకవేళ ఉన్నా వాటి అంచులు గట్టిగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇంట్లో వృద్ధులు తిరగడానికి తగినంత స్థలం ఉండాలి. ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకుంటే ఇంటికి అందంతో పాటు వృద్ధులకు ఆహ్లాదకరంగా ఉంటుంది. వినడానికి బోల్డ్ అని అనిపించినా ఈ కాస్త జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లో వృద్ధులు హాయిగా, సురక్షితంగా ఉంటారు. మనకు వారి గురించి ఆలోచనలు కాస్త తగ్గుతాయి. మనసుకు ఆనందం ఉంటే అదే సగం రోగాల నుంచి మనల్ని రక్షిస్తుంది. మలిసంధ్యలో ఉన్నవారిని మరింత ఆప్యాయంగా చూసుకోవడానికి అన్నింటికీ మించి మంచి మనసుండాలి. వారు మనకు బరువు కాదు, మన బాధ్యత అనుకోవడమే కాదు. వయసైపోవడం వారి తప్పిదం కాదు. ఇవాళ వారు, రేపు మనం అనుకుంటే ఏ బెడద ఉండదు. ఏమంటారు?